ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము చతుర్బాహు సమన్వితాయే నమః. చతుర్ అంటే 4, బాహు అంటే చేతులు, సమన్విత అంటే కలిగిన లేదా యుక్తమైన అని అర్థం. 4 చేతులతో అలంకరింపబడిన లలితాదేవికి నా నమస్కారము అని భావము. లలితాదేవి యొక్క 4 చేతులు సూచించున్నది మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. అలాగే సృష్టి, స్థితి, లయము, మోక్షమును కూడా సూచిస్తుంది. లలితాదేవి మన లోపల మరియు బయట జీవితంలోని అంటే అంతర్గత బాహ్య జీవితాలకు అన్ని అంశాలను నియంత్రిస్తూ సమతుల్యతను ప్రసాదిస్తుంది. ఇప్పుడు సౌకర్యంగా కూర్చుని కళ్ళు మూసుకొని ఒక అందమైన కమలంపై కూర్చున్న లలితాదేవిని దర్శించండి. ఆమెకు 4 దివ్యమైన చేతులు ఉన్నాయి. ఒక చేతిలో పాశము, బంధాలను తొలగించేది. ఒక చేతిలో అంకుశము, సరైన మార్గములో నడిపించేది. ఒక చేతిలో చెక్క చెరుకు విల్లు, మనసుకు ప్రతీక. ఒక చేతిలో పుష్ప బాణాలు, ఇంద్రియాలకు ప్రతీక. ఇప్పుడు లలితాదేవి మనల్ని రక్షిస్తున్నట్లు, అంతరంగ కోరికలను అనుగ్రహిస్తున్నట్లు ఊహించుకోండి. మనసులో మృదువుగా ఓం చతుర్బాహు సమన్వితాయే నమః, చతుర్బాహు సమన్వితాయే నమః, చతుర్బాహు సమన్వితాయే నమః అని జపించండి. ప్రతి జపంతో మీ మనసు ప్రశాంతంగా మారుతోంది. మీ భావాలు సమతుల్యంగా మారుతున్నాయి. మీ అంతరంగం దివ్య శక్తితో ఏకమవుతుంది. 4 చేతులు కలిగిన లలితాదేవి సమస్త శక్తులను ధరించిన తల్లి. మన మనసును మార్గనిర్దేశిస్తూ మన ఆలోచనను పవిత్రం చేస్తూ మనకి శాంతి మరియు ఉన్నత చైతన్యాన్ని ప్రసాదిస్తున్న తల్లికి కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.